కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వైసీపీకి చెందిన పాలడుగు శివజ్యోతి రాజకీయ కక్షతో అడ్డు తొలగించుకోవాలని క్షుద్ర పూజలు చేయించారని మండల టీడీపీ ప్రెసిడెంట్ కుటుంబరావు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్ర పూజలు చేసిన 3 సభ్యులు ఉన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వైసీపీకి చెందిన పాలడుగు శివజ్యోతి రాజకీయ కక్షతో అడ్డు తొలగించుకోవాలని క్షుద్ర పూజలు చేయించారని మండల టీడీపీ ప్రెసిడెంట్ కుటుంబరావు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్ర పూజలు చేసిన 3 సభ్యులు ఉన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, క్షుద్ర పూజలకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కర్నూలు నియోజకవర్గంలో చిన్నమోగిర గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ముఖ్యంగా ఆ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పూర్తిగా అన్ని విధాలు కూడా నాశనం అయిపోవాలంటూ కొంత ఈ మంత్రాలు తో పూజలు చేసి క్షుద్ర పూజలు చేసేవాళ్ళని ప్రత్యేకంగా పిలిపించి మరి ఆ గ్రామంలో పూజలు చేసినట్టు కూడా నిర్ధారించారు. అయితే ఈ ఘటన జరిగి ఆరంభమైనప్పటికి కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు ఇస్తున్నారు. ఎవరైతే వైసీపీ స్థానికంగా ఉన్న వైసీపీ నేత శివజ్యోతి అనే ఆమె ఉందో, పాలడి శివజ్యోతి, వాళ్ళకి అక్కడ ఉన్న కుటుంబరావు మధ్య రాజకీయ కక్షలు ఉన్నాయి. ఇటు కుటుంబరావు టీడీపీ పక్షాన్ని పనిచేస్తున్నాయి, వైసీపీ పక్షాన్ని జ్యోతి పనిచేస్తోంది. గత ఎన్నికల్లో కూడా వీరు హోరారీగా గ్రామంలో మెజార్టీ కోసం చేశారు. చివరికి తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు, తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో కూడా మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆ కుటుంబం నాశనం అయిపోవాలంటూ జ్యోతి ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళని సంప్రదించి మొత్తం 3తో ఈ పూజలు చేసినట్టు గుర్తించారు. అయితే వారం రోజుల తర్వాత పెనలూరులో ఈ విషయంపై వైసీపీ నేతల మధ్య చర్చ నడుస్తూ ఉండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబరావుకి కొంతమంది సమాచారం జారవేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు 2 బృందాలతో అన్ని విధాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశారు. సీసీ కెమెరాలు కూడా పరిశీలించి మొత్తం ఏ సమయాల్లో ఎవరెవరు ఎంతమంది వచ్చారు, ఏ విధంగా పూజలు చేశారు అనే విషయాలపై కూడా నిర్ధారణ వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి జ్యోతితో పాటు మరో 3 అరెస్ట్ చేసినట్టు కూడా చెప్పారు. అది క్షుద్ర పూజల కార్యక్రమం గ్రామంలో మాత్రం సంచలనం కలిగించింది. ఇటువంటి గతంలో ఎప్పుడూ లేదు అని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి క్షుద్ర పూజలతో గ్రామాన్ని నాశనం చేయడంలో జ్యోతి తీరుపై కూడా అందరూ ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. అది ఈ తరహా పూజలు గతంలో చేశారా, ఇంకా దీని వెనక ఇంకెవరన్నా అంశాలపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. నీలిమా, థ్యాంక్ యూ ప్రసాద్. ఆ మణికంఠ స్వామికి ఈ విజయ్ కుమార్కి ఈమె సుమారుగా విజయ్ కుమార్కి 13 లక్షల రూపాయల వరకు ఆమె అకౌంట్ ద్వారా పే చేసింది. అలాగే ఈ ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తారన్నాడో అతను మణికంఠ స్వామికి ఒక 2 లక్షల వరకు అమౌంట్ ఇచ్చి ఏ విధంగా అయినా సరే తన ప్రత్యర్థిని మట్టు పెట్టాలి అనేటువంటి మాటలతో ఈ కార్యక్రమం చేయడానికి తర్వాత ఇందులో భాగంగా ఈ విషయాల సంప్రదింపులు ఈ వ్యవహారం చేసే క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి చిట్టినేని అరుణాథ్ మరియు అతని తమ్ముడు కూడా దీనిలో భాగంగా వారికి ఈ కుటుంబరావుకి పడదు కాబట్టి వీళ్ళు కూడా ఈతో చేతులు కలప